హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణకి స్వాగతం. నేను మీ జిలాని. ఈ రోజు ప్రతిరోజు లాగే ఈ రోజు న్యూస్ హెడ్లైన్స్ చూసుకుందాం. నమస్తే తెలంగాణలో ముందుగా చూస్తే ప్రజా ఆగ్రహ సభలంట. గ్రామ సభల్లో ప్రభుత్వానికి తప్పని నిలదీతలు. తొలి రోజే కాంగ్రెస్ సర్కారుకు ఎదురుగాలి. ఊరూరా నిరసన సెగ. గ్యారెంటీలు ఏమయ్యాయి? ఇంద్రమ్మ ఇళ్లు పింఛన్లపై ప్రజల ప్రశ్నల వర్షం అంట. కొండా సురేఖను నిలదీసిన జనం జవాబు చెప్పలేక తిరుగుముఖం. కొండా సురేఖను గ్రామ సభలో ప్రశ్నలు కురిపించారంట అక్కడ ఉన్న గ్రామ వాస్తవులు. సో కొండా సురేఖ గారు అక్కడి నుంచి వెళ్లిపోయారని నమస్తే తెలంగాణ పేపర్ లో రాశారు. ఎమ్మెల్యేలు నాయని, కడియం శ్రీహరి, రామచంద్రు నాయకులకు సేమ్ ఎదురుదెబ్బ. గ్రామ సభలకు ముఖం చాటేసిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. నిరసనలు ఊహించి నిర్వహణ బాధ్యత అధికారులపై నెట్టివేత. తూతు మంత్రంగా సభలు. ప్రజలు పట్టించుకోలేక పలు చోట్ల వెలవెల. ఆశా అంగన్వాడీ కార్యకర్తలు విద్యార్థులతో నడిపించిన అధికారులు. సో ఏప్రిల్ 2 నుంచి గ్రామ సభలు అన్నారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమం షెడ్యూల్. ఏప్రిల్ 2 నుంచి గ్రామ సభలు. ఏప్రిల్ 6 నుంచి 11 వరకు ఆరోగ్యం. ఏప్రిల్ 13 నుంచి 18 వరకు రహదారి భద్రత. ఏప్రిల్ 20 నుంచి 25 వరకు సంక్షేమ పథకాల అమలు. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు పిల్లల భద్రత, నో డ్రగ్స్ ప్రచారం. మే 4 నుంచి 9 వరకు రైతు సంక్షేమం. మే 11 నుంచి 16 వరకు విద్యా ఉపాధి అవకాశాలు. మే 18 నుంచి 23 వరకు యువత క్రీడలకు ప్రోత్సాహం. మే 25 నుంచి 30 వరకు మహిళా శిశు సంక్షేమం. జూన్ 1 నుంచి 12 వరకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన. సో ఇలాంటి కార్యక్రమాల ప్రణాళిక, 99 రోజుల ప్రణాళిక తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ సర్కార్ రూపొందించింది. సో దీని భాగంలో అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి గ్రామ సభల ద్వారా వెళ్తుంటే అక్క నిరాశ ఎదురవుతుందంట. ప్రజలు ప్రశ్నిస్తున్నారంట. గ్యారెంటీలు ఏమయ్యాయి, ఇంద్రమ్మ ఇళ్ళు ఏమయ్యాయి, పింఛన్లు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నలు కురిపిస్తుంటే అక్కడి నుంచి మంత్రులు వెళ్ళిపోతున్నారు అని నమస్తే తెలంగాణలో రాశారు. చూడండి ఇక్కడ ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల రుణమాఫీ గురువారం మహబూబాబాద్ జిల్లా దాంతలపల్లి మండలం పెద్ద ముప్పారంలో జరిగిన గ్రామ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ను నిలదీస్తున్న గ్రామస్తులు. ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు గ్రామస్తులు ఆయనకి నిలదీస్తున్నారని రాశారు. సో అదే విధంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని దేశాయిపేటలు నిర్వహించిన వార్డు సభలో మంత్రి కొండా సురేఖను అడ్డుకొని ఇంద్రమ్మ ఇళ్లు పింఛన్లు ఎవరికి ఇచ్చారంటూ నిలదీస్తున్న స్థానిక 12వ డివిజన్ మహిళలు. 12వ డివిజన్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లోని 12వ డివిజన్ లోని మహిళలు వీరు కొండా సురేఖ గారిని ప్రశ్నిస్తున్నారు. సో ఈ విధంగా ఉంది. హైదరాబాద్ లో కూడా గ్రామ సభలు లాంటివి సిటీ సభ నిర్వహిస్తే అలాగే ఉంటుంది. సో వివరాల్లోకి వెళ్తే నిరసనలు, నిలదీతలు, ఆగ్రహావేశాలు, ఖాళీ కుర్చీలు ఇవి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన గ్రామ సభల్లో కనిపించిన దృశ్యాలు. ప్రభుత్వం గొప్పగా నిర్వహించి తలపెట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో తొలి రోజు నిరసనల సెగ తగిలింది. ఈ ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ముఖ్యమైన గ్రామ సభలు ప్రజాగ్రహ వేదికలుగా మారాయి. హామీల అమలు, పథకాలు దక్కకపోవడంపై ఎక్కడికక్కడ ప్రజలను నిలదీశారు. స్థానిక సమస్యలపై అటు అధికారులను, ఇటు ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. 2 నెలలు దాటిన 6 గ్యారెంటీలు అమలు కాకపోవడంపై ప్రజలు ఆగ్రహవేశాలకు లోనవుతున్నారంట. సో ఇక్కడ తెలంగాణ పరిస్థితి ఇలా ఉంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ లో స్టార్ క్యాంపెయినర్ గా వెళ్లారు. సో కేరళ పరిస్థితి కూడా నమస్తే తెలంగాణలో రాశారు. కేరళలోనే కాంగ్రెస్ హామీ కహాని, తెలంగాణలో అమలు కాని 6 గ్యారంటీలు తరహాలో అక్కడ అమలు కాని 6 గ్యారంటీల తరహాలో అక్కడ ఇంద్రమ్మ 5 గ్యారంటీలు. పేదలకు పెన్షన్ రూపాయలు 3000కు పెంచుతారట. కాలేజ్ యువతలకు నెలకు 1000 ఇస్తారట. జాబ్ వాచ్ టవర్స్ పేరిట యువతకు భ్రమలు. కాంగ్రెస్ మాయ మాటలపై విస్తుపోతున్న జనం అని నమస్తే తెలంగాణలో రాశారు. సో కేరళలో కూడా ఏదైతే తెలంగాణలో 6 గ్యారంటీల హామీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అదే 6 గ్యారంటీల హామీల లెక్కతోనే కేవలం 5 గ్యారంటీలతో కేరళ ఎలక్షన్ లో అక్కడ ప్రచారం చేస్తుందంట. అక్కడ ఇంద్రమ్మ 5 గ్యారంటీలు పేరిట ప్రచారం సాగుతుంది. పేదలకు 3000కు పెన్షన్ పెంచుతామంటూ చెప్పారంట. అదే విధంగా కాలేజ్ యువతలకు నెలకు 1000 రూపాయలు ఇస్తామని అక్కడ హామీ ఇస్తున్నారు. జాబ్ వాచ్ టవర్స్ పేరిట యువతకు భ్రమలు కూడా కురిపిస్తున్నారు. కాంగ్రెస్ అన్ని మాయ మాటలని నమస్తే తెలంగాణలో రాశారు.